దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. రండి, ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినమును వానిని శృంగారమను దేవాలయము ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో శాంతి టీవీలో ప్రసారమయ్యేటువంటి అనుదినము ప్రసారమయ్యేటువంటి ఆత్మీయ కార్యక్రమమైనటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మన దేవుని వాక్యం వినేటువంటి సమయం, దేవుడు మన ద్వారా మాట్లాడే సమయం, దేవుని దాసుని ద్వారా దేవుడు తన బిడ్డలతో మాట్లాడేటువంటి సమయం. దిస్ ఈజ్ అ టైమ్ ఆఫ్ కాన్వర్జేషన్, స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్. ఇది పరమాత్మ ప్రజల ఆత్మలతో మాట్లాడేటువంటి సమయం ఇది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని స్తోత్రం. మనం దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా ఎదుగుతున్నాం కనుక ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మన సమయం కొద్దిగా ఉంది. ఈ స్లాట్ 27-28 నిమిషాలు మాత్రమే, 29 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మధ్యలో ఇంట్రడక్షన్స్, కన్క్లూషన్స్, తర్వాత ప్రేయర్స్, బైబిల్ రీడింగ్ ఇవన్నీ ఉంటాయి కనుక మళ్ళీ తర్వాత నిన్నటి వాక్యాన్ని గురించి అంతా కలిపి ఒక వాక్యం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒక 15 నిమిషాలు మాత్రం ఉంటుంది. మిగతా టైం అంతా వేరు విషయాలు ఉంటాయి కనుక దయచేసి రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం. నిన్నటి దినము మనం ఆలోచించిన విషయం అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనంలోంచి ఒక రివైవల్ తర్వాత, ఒక హ్యూజ్ రెస్పాన్స్ తర్వాత, ఒక మూమెంట్ తర్వాత, ఒక ఉద్యమం తర్వాత, ఒక సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత, చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇంకా చర్చ్ స్టార్ట్ చేయాల్సిందే. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత నేను నా సంఘమును కడతానని చెప్పాడు. కాబట్టి ఆయన కట్టకుండా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ కట్టాడు, ఎక్కడ స్థలం కొన్నాడు అని లెటరల్గా వాళ్ళు ఆలోచించకుండా ఏదో సంథింగ్, ఒక నూతనమైన ఆరంభం జరిగింది. ఈ రోజుల్లో మందిరాలు ఆరంభించాలని, సంఘాలు ఆరంభించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఎందుకంటే దేవుని సంఘము, లోకల్ చర్చ్ని మనం స్టార్ట్ చేయడం అనేది మన ఐడియా కాదు, అది దేవుని యొక్క ఆలోచన. మనము సువార్తీకరణ చేస్తూ ఉన్నప్పుడు శిష్యత్వపు అవసరత అధికంగా కనిపించినప్పుడు సంఘం యొక్క అవసరత ఉందని అర్థం. శిష్యత్వము యొక్క అవసరత లేనప్పుడు ఆదివారం వచ్చి కాసేపు ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి చర్చ్ యొక్క అవసరత లేదు. ఎంటర్టైన్మెంట్ అనే దాని గురించి వర్షిప్టైన్మెంట్ అని అన్నాడు ఒక దేవుజనుడు. దీనికోసం మందిరం అవసరం లేదు. మనం ఒక సహవాసానికి వస్తున్నాం, ఒక మందిరానికి వస్తున్నాం, ఒక స్థానిక మందిరానికి వస్తున్నాం. సమాజంగా కూడుకొనుట మానకూడదు, సమాజంగా కూడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు అంటే ప్రభు తిరిగి వచ్చేంత వరకు. ఆదివారం చాలామంది క్రైస్తవులు దేవుని మందిరానికి వెళ్ళడం లేదు. మాకు టైం ఎక్కడుందండి, బిజీ అండి, ప్రోగ్రామ్స్ అండి, వారంలో ఒక్కరోజు దొరికింది మాకు, ఆ ఒక్కరోజు కూడా మేము చర్చ్కి వచ్చి ఎలా టైం వేస్ట్ చేసుకుంటే ఎలా అన్నట్టు భావిస్తుంటారు. చర్చ్కి వచ్చిన దగ్గర నుంచి కొంతమంది ఫోన్లు అటెండ్ చేస్తూ అటు ఇటు వెళ్తూ, వచ్చిన ఒక 2 hours 3 hours ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా కూర్చుందాం, దేవుని మాటలు విందాం, ఫెలోషిప్ చేద్దాం. మన స్పిరిచువల్ లైఫ్లో మనకు చర్చ్, లోకల్ చర్చ్ యొక్క అవసరం ఉంది. కాబట్టి ఏ చర్చ్కి వెళ్ళండి వాళ్ళు. దయచేసి మిమ్మల్ని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నెల్లూరులోని డైకస్ రోడ్లోని శాంతినగర్ 6వ వీధిలోని మా వీధిలో 2 వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ వాటర్ ప్లాంట్స్ దాటుకున్న తర్వాత మా హౌస్లోని కింద ఆరాధన జరుగుతుంది. ప్రభు కృపను బట్టి 2004వ సంవత్సరం నుంచి, అనగా 18 సంవత్సరాలుగా అక్కడ ఆరాధన జరుగుతుంది. దానికి ఒక బోర్డు లేదు, రిజిస్ట్రేషన్ లేదు, ఆర్కెస్ట్రా లేదు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, సపరేట్ హాల్ లేదు. అయినప్పటికీ కూడా ఆ చిన్న మందిరం ద్వారా పరిచర్య జరుగుతుంది. ఆ మందిరం ద్వారా సేవకులు అటు ఇటు వెళ్తున్నారు, పరిచర్య విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో వరల్డ్లీ టైప్లో, లోక సంబంధంగా ఏదో ఒక చర్చ్ బిల్డింగ్ ఉండాలి, అది ఇది అనే హడావిడిలో లేకుండా దైవ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుడు కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. వాళ్ళొక మందిరం కోసం ప్లాన్ చేయలేదు, కానీ మందిరం వితౌట్ దేర్ ప్లానింగ్, అది గాడ్స్ ప్లాన్ కనుక దేవుడే చేస్తున్నట్టు పని
ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచున్నాడు. హీ వాజ్ యాడింగ్. ప్రభు ఎక్కడున్నాడు? ఆరోహణం వెళ్ళిపోయాడు. నా పని అయిపోయింది, ఇక నాకు భూలోకంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన ఉండలేదు. ఆయన వెళ్ళిపోయినప్పటికీ ఆయన ఒక కమ్యూనికేషన్లో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయినప్పటికీ పని చేస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది, ఆయన వెళ్ళిపోయాడు, కానీ ఆయన మాటలను ప్రచురిస్తున్నప్పుడు ఆయన సాన్నిధ్యం ఇక్కడ బయలుపరచబడుతుంది. ప్రభువు వారికి సహకారుడై ఉండి, స్తోత్రం, మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్ వచనాలు అంటాడు, ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని. స్తోత్రం. వెళ్ళిపోతున్నావు కదయ్యా, వెళ్ళిపోతానంటున్నావు కదా, తండ్రి యొద్దకు వెళ్తానంటున్నావు కదా, సదాకాలం ఎలా ఉంటావు? తండ్రి యొద్ద ఉన్నప్పటికీ కూడా భూలోకంలో, పరలోకంలో ఉన్నప్పటికీ కూడా భూలోకంలో ఆయన ఉండగలడు. ఇక్కడ ఉన్నప్పటికీ, నేను మాట్లాడుతున్నటువంటి ఈ రూములో ఉన్నప్పటికీ, ఈ స్టూడియోలో ఉన్నప్పటికీ, అదే సమయంలో మీరున్నటువంటి రూములో కూడా ఆయన ఉండగలడు. ఆయన సర్వంతర్యామి, సర్వవ్యాపకుడైనటువంటి దేవుడు. గాలి అన్ని చోట్ల వ్యాపించినట్లుగా, గాలిలోంచి ఒక పరిమళము వ్యాపించినట్లుగా, స్తోత్రం, హల్లెలూయా, దైవ సాన్నిధ్యం ఈ లోకంలో, ఈ లోకపు గాలుల మధ్యలో దైవ సాన్నిధ్యపు పరిమళం విస్తరించాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ప్లాన్ చేయలేదు ఒక చర్చ్ కోసం, కానీ చర్చ్ స్టార్ట్ అయింది. దానికి ఎవరు ఫౌండర్, ఎవరు ప్రెసిడెంట్, ఎవరు కమిటీ ఏంటి, దాని ఎలాగా ప్రోగ్రామ్స్ ఏం చేస్తాం, మనం ఎక్కడ కూడుకుంటాం, ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేయలేదు. జరుగుతూ ఉంది. సమ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్, ఎవాంజలిజం ఈజ్ గోయింగ్ ఆన్, డిసైపుల్షిప్ ఈజ్ గోయింగ్ ఆన్. స్తోత్రం, హల్లెలూయా. ఇవి ఏమి చేయకుండా సంఘం అనుకుంటే ఏం లాభం? పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఓ 100, 200 మంది, 300 మంది వచ్చేటటువంటి మంది కట్టుకొని, స్తోత్రం, ఒక 10 మందిని కూర్చోబెట్టుకొని మనం ఆరాధన చేయడం అనేది చాలా చోట్ల కనిపిస్తున్న విషయం. మంది ముఖ్యం కాదు, మంద ముఖ్యం, లేదా మందిరం ముఖ్యం కాదు, ఓ టెంపుల్ ముఖ్యం కాదు, ఓ బిల్డింగ్ ముఖ్యం కాదు. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. స్తోత్రం. చర్చ్ ఈజ్ కాల్డ్ అవుట్ పీపుల్, ఎక్లేసియా, పిలవబడిన వాళ్ళు. ఎక్కడో ఉన్న వాళ్ళని ఎవరో పిలిచారు, ఎక్కడో ఉన్న వాళ్ళని ఎవరో పిలిచి ఇక్కడికి రమ్మని కలుసుకోమని, వారం కలుసుకోమని, లేకపోతే వారం మధ్యలో కలుసుకోమని, ఇలా ఒక ఆయన ఇస్తున్నట్టు ప్రోత్సాహం ద్వారా చర్చ్ రన్ అవుతుంది. సరే, చర్చ్ గురించి వాటి గురించి మాట్లాడుకునేటువంటి సమయం కాదు. ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నిన్నటి దినం మనం ఆలోచించిన విషయాలు, పేతురు, యోహానులు వాళ్ళు వేరు సందర్భాల్లో కలిసి ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఫెలోషిప్ స్ట్రాంగ్గా ఉంది. మన ఫెలోషిప్స్, మన ఇండివిజువల్ ఫెలోషిప్స్, మన ఫ్రెండ్షిప్స్ అనేవి, స్తోత్రం, కొన్నిసార్లు సంఘ స్థాపనకు, సంఘము ఎస్టాబ్లిష్ కావడానికి, ఒక విధంగా చెప్పాలంటే యేసు ద్వారా ఆరంభించబడినది, శిష్యుల ద్వారా కాస్త ఎస్టాబ్లిష్ అయిందని అనుకోవచ్చు అంతవరకే. కాబట్టి స్థాపించినోడు గొప్ప, ఎస్టాబ్లిష్ చేసినోళ్ళు గొప్ప అనేటువంటి వాదాల్లోకి మనం వెళ్ళలేదు. కాబట్టి నిన్నటి దినం మనం ఆలోచించినట్టు విషయాలు, స్తోత్రం, వాళ్ళు 5 స్థలాల్లో కలిసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. పేతురు, యోహాను, దట్స్ ఫెలోషిప్. వీ నీడ్ దట్ ఫెలోషిప్. నా తోటి సహోదరునికి అభ్యంతరం కలిగే విధంగా నేను ప్రవర్తించకూడదు. నా సహోదరికి, నా సంఘ సభ్యురాలకి, నాతో పాటు క్రీస్తు శరీరము లేదా ఈ దేహములో అవయవాలుగా ఉన్న మరొక వ్యక్తికి నేను అభ్యంతరకరంగా మారడానికి వీల్లేదు. స్తోత్రం. కాబట్టి దేవుని సంఘంలో ఎవరిని అభ్యంతరపరచకుండా మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 2. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోవచ్చుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని మోసుకొని పోబడుచుండెను. మోసుకొని పోచుండెను కాదు, మోసుకొని పోబడుచుండెను. దేవుని స్తోత్రం. అండ్ ఎ సర్టెన్ మ్యాన్, ఏ మ్యాన్ అని కూడా, ఏ సర్టెన్ మ్యాన్, ఒకగానొక మనిషి, ఎవరో ఒకడు, సమ్ ఎక్స్, ఏ మ్యాన్ హూ వాజ్ లేమ్ ఫ్రమ్ హిజ్ మదర్స్ వూమ్, చిన్నప్పటి నుంచి పోలియోనో మరో ఏదో బలయంతో వచ్చినటువంటి, whom was carried every day and set down beside a gateway to the temple which is called Beautiful to arms,
ఫ్రమ్ దోస్ హూ ఎంటర్డ్ ఇన్ టు ద టెంపుల్. దేవాలయంలోకి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టకుండా, స్తోత్రం, వాళ్ళని భిక్షం అడగడానికి, వాళ్ళే భిక్ష కోసం వెళ్తున్నారు, వాళ్ళే భిక్షం అడగడానికి, క్షమా భిక్ష కోసం, ప్రేమా భిక్ష కోసం, కృపా భిక్ష కోసం వాళ్ళే వెళ్తున్నప్పుడు వాళ్ళని అడుగుతున్నటువంటి అడుక్కునేవాడు, ఆత్మీయ ముష్టి వాళ్ళు వెళ్తూ ఉన్నట్టయితే, ఆత్మీయ అడుక్కునేవాళ్ళు భిక్షగాళ్ళు వెళ్తున్నట్టయితే భౌతికమైన ఒక భిక్షగాడు అక్కడ కనిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. మన కృప కొరకు యాచిస్తున్నాం. ప్రభువా నీ సహాయం కావాలి, నన్ను కరుణించుము అని ఆ సుంకరి అడిగాడు. మమ్మల్ని కరుణించుమని కుష్ఠరోగులు అడిగారు. కృప కోసం, కనికరం కోసం మనం ఎదురు చూస్తున్నాం. మనం కూడా యాచిస్తున్నాం. దేవుని దగ్గర నుంచి యాచిస్తున్నాం. మనుషుల దగ్గర నుంచి చేయి చాపడం లేదు. ప్రేక్షకుల దగ్గర నుంచో, వీక్షకుల దగ్గర నుంచో మనం చేయి చాపడం లేదు. ప్రభు వైపు, అయా నువ్వు మాకు సహాయం చేయాలి అని మనం ప్రభు వైపు చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ టువర్డ్స్ అవర్ మాస్టర్. మన యజమానుడి వైపు చూస్తున్నాం. కాబట్టి యజమానుడు సహాయం చేస్తాడు. స్తోత్రం. ఇక్కడ రాయబడే మాటలు 3వ అధ్యాయము 2వ వచనం మన వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి నేను చదువుతున్నాను. స్తోత్రం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం. రక్తం చేయం. As they came to the entrance called the beautiful gate. ఆ గేట్ మీద బ్యూటిఫుల్ అని రాసిందని కాదు. స్తోత్రం. ద గేట్ కాల్డ్ వండర్ఫుల్ అని అరామిక్ భాషలో రాయబడిందట. గ్రీక్ భాషలో సప్పీరా అని రాయబడింది. ఆ గేట్ పేరు సప్పీరా. అదేంటండి సప్పీరా ఏంటి? అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా ఉంది కదా. అవును, ఆ సప్పీరా ఒక స్త్రీ, ఒక వ్యక్తి. కానీ ఇక్కడ సపీరా అని చెప్పబడింది అందమైనది, శృంగారమైనది, బ్యూటిఫుల్ గేట్. ఆ గేట్ పేరే సపీరా గేట్. స్తోత్రం. నేను చదువుతున్నాను. యాజ్ దే కేమ్, యాజ్ పీటర్ అండ్ జాన్ కేమ్ టు ద ఎంట్రన్స్ కాల్డ్ ద బ్యూటిఫుల్ గేట్. స్తోత్రం. They were captured by the sight of a man crippled from birth being carried and placed at the entrance to the temple. He was often brought there to beg for money from those going to worship. ఇక్కడ రాయబడింది అతడు ప్రతిదినం అని కాదు, ఆఫన్, తరచుగా, రేర్గా అని కాదు, తరచుగా అంటే ఎక్కువగా. ప్రతిరోజు పేతురు యోహాను వెళ్ళారని కాదు. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు. 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. మన టైటిల్ భారాలు, వెయిట్స్, బర్డన్స్. భారాలు ఉన్నాయి ప్రతి వాళ్ళకి. ఏం భారాలు? ఈ 2వ అధ్యాయంలో నుంచి 4 భారాలని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రాయబడిన మాట, యోహాను పేతురు అనేటువంటి వాళ్ళు, లేకపోతే పేతురు యోహాను అనేటువంటి వాళ్ళు కరెక్ట్ టైంకి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇంకో సీన్ జరుగుతుంది. దేవాలయంలో నైవేద్యానికి ధూపం వేయడానికి రెడీ అవుతున్నారు. దేవాలయంలో సిద్ధపాటు జరుగుతుంది. దేవాలయము వెలుపల కూడా ఒక సిద్ధపాటు. ఒక మనిషిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఒక మనిషిని ఎంతమంది మనుషులో మరి ఎలా మోసుకొని వస్తున్నారో మరి తెలియదు. భుజాల మీద మోసుకొని వస్తున్నారో లేకపోతే ఒక పల్లకి లాంటి దాని మీదో, ఒక వాహనం దాని మీద, మనకు తెలియదు. ఇవన్నీ అక్కడ రాయబడలేదు. అతను మోసుకొని పోబడుచుండెను. కుంటివాడైనటువంటి ఒక మనుషుడు. వాడిని చూస్తుంటే మధ్యలో యాక్సిడెంట్ వలన కాలు పోయినాడు కాదు, తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని, లేకపోతే అతన్ని గురించినటువంటి విషయాలు పేతురు యోహానులకు ముందే తెలిసి ఉండొచ్చు. లూకా గారు రాస్తున్నారు, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడు. హీఈస్ అ లేమ్ ఫ్రమ్ హిస్ బర్త్. అతను పుట్టుక నుంచి. కాబట్టి కుంటోడుగా పుట్టినట్టు తన కుమారుని విషయంలో వాళ్ళకి సంతోషం లేదు. బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉంటే తల్లిదండ్రులకి సంతోషం. బిడ్డలు అనారోగ్యంతో కుంటోళ్ళుగాను, గుడ్డోళ్ళుగాను, చెవిటోళ్ళుగాను, మూగోళ్ళుగా ఉంటే ఏ తల్లిదండ్రులు సంతోషపడరు. వాళ్ళ జీవితంలో కూడా వీడు మారుతాడేమో, వీడి కాలు మారుతుందేమో, వీడి కుంటితనం తొలగిపోతుందేమో, వీడి మూగతనం పోతుందేమో, వీడి రోగం పోతుందేమో, వీడి ఫిట్స్ పోతుందేమో, తల్లిదండ్రులు ఇలా రకరకాలుగా ఎదురు చూస్తారు. అలా ఏం జరిగినప్పటికీ డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ వీడు కుంటోడైనప్పటికీ వీడి ఇంటి దగ్గర నుంచి వీడి దేవాలయానికి ఎలా వచ్చాడో మనకు తెలియదు. వాడికి ప్రతిరోజు దేవాలయం దగ్గర ఉంచబడాలంటే ఆలోచన వాళ్ళకి ఎవరిచ్చారో మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ గమనించాల్సిన పాయింట్, ఒక మనిషి యొక్క భారాన్ని కొంతమంది మనుషులు మోస్తున్నారు.
కొందరు మనుషులు ఎవరో మరి మనకు తెలియదు. సమ్ పీపుల్ దే వర్ క్యారింగ్ హిమ్ ఎవ్రీ డే. ప్రతిరోజు చదువుదాం, వాడుక భాషలో చదువుకుందాం. 3వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం. కొందరు కుంటి వాడిని ప్రతిరోజు తీసుకొని వెళ్ళి ఒక ద్వారం ముంద దించే వాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారము అనేవాళ్ళు. సౌందర్య ద్వారము, శృంగార ద్వారము, అందమైనటువంటి ద్వారము, సౌందర్య ద్వారము, అది యేసు ప్రభును సూచిస్తుందని, ఆ ద్వారము గుండానే ఎవరైనా వెళ్ళాలని, స్వస్థత పొందిన వాళ్ళు ఆ ద్వారం గుండా వెళుతారని, ఆ ద్వారం దగ్గర ఉంటే దైవ కార్యాలు జరుగుతాయి అన్నట్టుగా యేసు ప్రభు సింబాలిక్గా ఆయన డోర్ అయి ఉన్నాడు, ఆయన గేట్ అయి ఉన్నాడని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. యేసు ప్రభు ద్వారా మనం లోపలికి రాగలం. యేసు ప్రభు ద్వారా దేవాలయంలోకి వెళ్తామని కాదు, యేసు ప్రభు ద్వారా దేవుల్లోకి వెళ్తాం. క్రీస్తు ద్వారా తండ్రిని సమీపిస్తున్నాం, క్రీస్తు ద్వారా కృపాసనాన్ని సమీపిస్తున్నాం. యేసు నామం ద్వారా, ఇన్ జీసస్ నేమ్, త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్త ప్రోక్షణ ద్వారా, యేసు నామము ద్వారా, యేసు వాక్యం ద్వారా మనం కృపాసనాన్ని, కష్టాలు నష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, రోగం ఉంది, వీటన్నిటిని తీసుకొని కృపాసనం దగ్గరికి వెళ్తున్నాం. కృపాసనం దగ్గర ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కృపాసనం దగ్గర, ఆ కరుణా పీఠం దగ్గర, ఆ మెర్సీ సీట్ దగ్గర. స్తోత్రం. దాని గురించి మనం గత ఎపిసోడ్లో యేసును దేవుడు ఎలా కనబరిచాడనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన కరుణాధారముగా, కరుణా పీఠముగా, హిలస్టారియో అని చెప్పబడినట్లుగా ఆయన్ని ప్రదర్శించాడని. గేట్ యేసు ప్రభు అని నేను అనలేదు. యేసు ప్రభువే గేటే. యేసు గేటుగా పోల్చబడ్డాడు, యేసు కరుణాపీఠంగా పోల్చబడ్డాడు. దేవాలయము కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడని యేసు ప్రభు చెప్పాడు. దేవాలయం గొప్పదే, కానీ దేవాలయము కన్నా గొప్పవాడైనటువంటి వ్యక్తి ఉన్నాడు. దేవాలయం ఒక భవనం, నిర్జీవ భవనం, కానీ దేవాలయానికి వెలుపల ఉన్న వ్యక్తి, దేవాలయం లోపలికి వెళ్ళే వ్యక్తి, దేవాలయంలో ప్రక్షాళన చేసిన వ్యక్తి దేవాలయం కన్నా గొప్పవాడు. దేవాలయము తనను తాను సొంతంగా స్వయంగా ప్రక్షాళన చేసుకోలేదు. దేవాలయానికి ప్రక్షాళన చేయడానికి యేసు వెళ్ళాల్సి వచ్చింది. దేవాలయ ప్రక్షాళనకి యాజకులు చాలలేదు. యాజకుల ద్వారా దేవాలయ ప్రక్షాళన జరగలేదండి. ద క్లెన్సింగ్ ఆఫ్ ది టెంపుల్ వాస్ డన్ త్రూ జీసస్ క్రైస్ట్, నాట్ త్రూ జూయిష్ ప్రీస్ట్. యూదా ప్రీస్టుల ద్వారా, బోధకుల ద్వారా, లేకపోతే యాజకుల ద్వారా జరిగింది కాదు. అది యేసు ద్వారా జరిగింది. సరే, వాటన్నిటిలో మనం యోహాను సువార్తలో ధ్యానిస్తున్నప్పుడు వాటన్నిటి గురించి ఆలోచించాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు 3వ అధ్యాయము 2వ వచనంలో 1-4 భారాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. కొందరు కుంటివాడైన ఒక మనుషుణ్ణి మోసుకొని మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక పక్షవాయువు కలిగినటువంటి, ఒక ప్యారలైజ్డ్ అయినటువంటి వ్యక్తిని మంచం మీద పట్టుకొని, మంచం మీద వేసి, మంచం మీద పడుకోబెట్టి వాడిని 4 మనుషులు మోసుకొని వచ్చారు. ఇతను మంచం మీద వచ్చాడో లేకపోతే మనకు తెలియదు, కానీ ప్రతి దినము దేర్ రెస్పాన్సిబిలిటీ, దేర్ బర్డన్ ఈజ్ ఫర్ దర్ ఫ్రెండ్. మా స్నేహితుడు, మావాడు, మా బంధువు, మా పిల్లవాడు, వాడు నిర్జీవ దేహంగా, జీవోత్సవంగా అక్కడ పడి ఉన్నాడు. వాడిని తీసుకొని పోయి దేవాలయంలో ఉంచి, దేవాలయ గేట్ దగ్గర ఉంచి, వాడి ద్వారా ఏదైనా ఇన్కమ్ సంపాదిద్దామని ఆశించినటువంటి కొందరు, ఆ కొందరికి ఇతను ఒక భారంగా మారాడు. కొన్నిసార్లు మనం ఇతరులకు భారంగా మారుతాం. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను ఎవరికి భారంగా ఉండకూడదు అన్నాడు. సమూయేలు ప్రవక్త అన్నాడు, నేను మీ దగ్గర ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకోలేదన్నాడు. పౌలు గారు అన్నారు, ఎఫెసీలో నేను ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను, నేను ఎవరికి భారంగా ఉండకూడదు. అదే సమయంలో పౌలు చెప్పినట్టు మాట, స్తోత్రం, నేను ఆత్మ సంబంధమైన విత్యాను కాబట్టి శరీర సంబంధమైన కోసుకోవడం పెద్ద కార్యమేం కాదే. దేవుని సేవకులకి ఇస్తున్న దాని గురించి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే వారు ఆత్మ సంబంధమైన విత్తుతున్నారు. వాళ్ళు విత్తారు కనుక వాళ్ళు విత్తింది కనిపించకపోవచ్చు, మీరు విత్తేది, విశ్వాసులు విత్తేది కనిపించవచ్చు. మేము అంత ఇచ్చామండి, ఇంత ఇచ్చామండి అని మీరు విత్తేది కనిపించవచ్చు. కానీ నిత్యత్వంలో దాని ద్వారా మీకు కలిగేటువంటి ప్రతిఫలం, ముందు ఆయన విత్తాడు, తర్వాత మీరు విత్తారు, తర్వాత ప్రతిఫలం ప్రభు ఇస్తున్నాడు.
మనమందరము విత్తవలసిన వాళ్ళమే, ధాన్యాన్ని విత్తవలసిన వాళ్ళమే, మనందరము ధనాన్ని విత్తవలసిన వాళ్ళమే, మనందరము సమయాన్ని విత్తవలసిన వాళ్ళమే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అతని పరిస్థితి చూడండి. అతడు నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు. తనంతట తాను లేచి నడిచి రాలేని పరిస్థితి. పోనీ వాకర్ మీదనో కర్ర మీద ఆధారపడి వచ్చేవాడు కాదు. కొందరు మనుషుల సహాయం కావాలి. హీ నీడ్ హెల్ప్ ఆఫ్ సమ్ పీపుల్. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నాడు. వాళ్ళు మోసుకొని వస్తే మోసుకొని రాబడినట్టు, లేదంటే అక్కడే ఆగిపోతాడు. తన ట్రాన్స్పోర్టేషన్, తన స్నేహితులు. మొట్టమొదటిది ఒకటి మనిషి యొక్క భారం. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 4వ వచనం. పేతురును యోహాను వానిని తేరి చూచి మా తట్టు చూడమని. తర్వాత వారి యొద్ద ఏమైనా వాడిని తేరి చూచినప్పుడు వాడికి ఏదో చెప్పాలి, వాడికి ఏదో మెసేజ్ కన్వే చేయాలి, వాడికి ఏదో సందేశాన్ని పంపించాలి, వాడితో ఏదో మాట్లాడాలి అని పేతురుదో హలో మా వైపు చూడు. అలా వచ్చిన వాళ్ళందరూ చూస్తూ కూర్చుంటే ఆయన సమయం అయిపోతుంది. అమ్మా నాకు ధర్మం చేయండి, సహాయం చేయండి, డబ్బులు ధనం అని అడిగేటువంటి సమయం లేకపోవచ్చు. ఇతను చెప్తున్న మాట మా వైపు చూడు, లుక్ అన్ టు అస్. మేము నీ వైపు చూసాం, నువ్వు మా వైపు చూడు. మన ఇద్దరం కలిసి, మేము కలిసి, నువ్వు నేను కలిసి ప్రభు వైపు చూద్దాం. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చుంటే పేతురు యోహాన్ని భిక్షగాడిని పేతురు యోహాన్ని చూస్తూ కూర్చున్నారు. దానివల్ల ఫలితం లేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ గడిపారంటే ఆదికాండం 42వ అధ్యాయంలో యాకోబు కుమారులు. దానివల్ల ప్రయోజనం లేదు. మనుష్య ముఖం చూస్తే ప్రయోజనం లేదు, దైవ ముఖం చూస్తే ప్రయోజనం. దేవుని స్తోత్రం. మనుషుని యొక్క హస్తాల వైపు చూస్తే ప్రయోజనం లేదు, దైవ హస్తాల వైపు చూస్తేనే ప్రయోజనం. స్తోత్రం. ఒకటి మనిషి యొక్క భారం, మనుష్య భారం. రెండవది మనుగడ యొక్క భారం. మనుగడ. పేతురును యోహాను వారితో వచ్చి మా తట్టు చూడు, లుక్ అట్ అస్. మీకు ఒక విషయం చెప్పబోతున్నాం, మీకు ఒక విషయం ఇవ్వబోతున్నాం. మనుగడ. ఏదో వస్తున్నాడు, ఎంతోమందిని చూస్తున్నాడు, ఏదో ఇస్తారనుకున్న వాళ్ళు ఆశించినంత ఇవ్వకపోవచ్చు. ఏమిస్తారులే అనుకున్న వాళ్ళు ఆశించిన దానికన్నా అధికం ఇవ్వచ్చు. వాడు అక్కడ బతుకుతున్నాడు. అక్కడ తన నివాస స్థలం అది, తన కార్యాలయం అది. తన పగలంతా అక్కడే గడుపుతున్నాడు. 3 గంటల నుంచి ఎంతసేపు ఉంటాడో మరి, ఎన్ని గంటలు అక్కడ గడుపుతాడో మరి తెలియదు. ఎంత ఆదాయాన్ని సంపాదించుకుంటాడో తెలియదు. కానీ ఒక బట్టను పరిచి ఎలా భిక్షగాడుగా మారాడో, లేకపోతే తాను ఎలా భిక్షాటన చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ అక్కడ రాయబడిన విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు స్తోత్రం, వాడి మనుగడ భారంగా ఉంది. వాడు బతకడం కష్టంగా ఉంది. అన్నీ కలిగిన వాళ్ళే, అన్ని అవయవాలు సరిగా కలిగిన వాళ్ళే బతకలేని పరిస్థితులు ఈరోజు. వాడు దివ్యాంగుడుగా ఉన్నాడు, అనగా అంగవైకల్యంతో ఉన్నాడు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నాడు. వాడు ఎలా బతకగలడు? ఎవరినైనా దేవుడు బతికించగలడు. మన మనుగడ, మన ఉనికి భారంగా ఉండొచ్చు. మనకు మనమే భారంగా మారుతాం. మన దేహం పెరిగి పెద్ద అవుతున్నప్పుడు అది మనకు భారంగా మారుతుంది. వ్యాధులు వచ్చినప్పుడు మనకు భారం అయిపోతుంది. ఒకటి మనిషి భారం, రెండోది మనుగడ యొక్క భారం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన మాట. డోంట్ ఎక్స్పెక్ట్ సిల్వర్ అండ్ గోల్డ్, డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ క్యాష్ ఫ్రమ్ మీ. నా దగ్గర నుంచి ఏదో ఎక్కువ ఆశించకు, ఎక్కువ చిల్లర కాసులు, వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు ఆశించకు. బట్ నువ్వు ఆశించవచ్చు నా దగ్గర నుంచి ఒక ఆత్మ సంబంధమైన ఒకటి, బంగారు కన్నా వెండి కన్నా శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన ఒకదాన్ని నువ్వు ఆశించవచ్చు అన్నట్టుగా చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనం ఆలోచిస్తున్న మాట, మాకు కలిగింది ఇస్తున్నాం. వీ హ్యావ్ సంథింగ్. స్తోత్రం. మూడో విషయము, ఒకటి మనిషి భారం, రెండోది మనుగడ భారం, మూడోది మహిమ భారం. ద వెయిట్ ఆఫ్ ద గ్లోరీ.
ఏదో మరి ఇతనికి ఏదో చేయాలి ఈరోజు. ఇంతకుముందు ఎన్నిసార్లు అతనికి ధర్మం చేశారో మరి తెలియదు. అటువంటి ధర్మం చేయడం ధర్మం కాదని ఈరోజు దైవ ధర్మం అతని జీవితంలో జరిగించాలని ఈరోజు నిన్నటి వరకు మేము ఇచ్చుండొచ్చు, కానీ బట్ టుడే ఆన్వర్డ్స్ వీ డోంట్ వాంట్ టు గివ్ యూ మనీ. నీకు ధనాన్ని ఇవ్వదలుచుకోలేదు, ధనాన్ని ఇచ్చిన వాడిని, ధనాన్ని ఇచ్చినటువంటి శక్తిని. మనీ ఈజ్ పవర్, ధనము శక్తి. ధనశక్తి కాదు నీకు మేము ఇవ్వాలనుకుంది, దైవశక్తిని మేము ఇవ్వాలనుకుంటున్నాం. యేసు నామములోని విశ్వాసం ద్వారా కలిగేటువంటి శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో రాయబడింది, ద వెయిట్ ఆఫ్ ది గ్లోరీ, మహిమ భారం. స్తోత్రం అనే మాట మనం అక్కడ చూస్తున్నాం, చూడాల్సిన అవసరం లేదు రండి. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయము అపోస్తల కార్యములో 3వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం స్తోత్రం. ప్రజలందరూ చూచి, ప్రజలందరూ ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. పగలు 3 గంటల సమయంలో, నైవేద్య కాలంలో, లేకపోతే ఆఫరింగ్ టైంలో, లేకపోతే సాక్రిఫైస్ టైంలో ప్రజలందరూ ఉన్నారు. ఆ ప్రజలకు దేవాలయముతో ఉన్నటువంటి అనుబంధం ఇంచుమించు 7:34లో జరిగిన సంఘటన ఇది. 70లో సుమారు 35 సంవత్సరాల తర్వాత ఆ బ్యూటిఫుల్ గేట్ లేదు, ఆ శృంగారం అనే ద్వారం లేదు, దేవాలయం లేదు. స్తోత్రం. యేసు ఉన్నంత కాలము ఉన్నదానికన్నా ఇంచుమించు అంతకాలం. యేసు 33.5 సంవత్సరాలు ఉన్నాడు. మరి 33.5 సంవత్సరాల తర్వాత, లేదా 34-35 సంవత్సరాల తర్వాత దేవాలయం నాశనం అయిపోయిన సందర్భం, దేవాలయం పాడైపోయినటువంటి, డ్యామేజ్ అయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ 4వ విషయం మతభారము, ద రిలీజియస్ వెయిట్. మహిమ భారం వేరు, మతభారం వేరు. మతము లేనిపోని విషయాలని మన మీద చెప్పి బలులు అర్పించమని, అది అర్పించమని, అది ఇవ్వమని, ఇది ఇవ్వమని క్రయ విక్రయాలు చేస్తూ దేవాలయం ఒక వ్యాపార స్థలంగా మార్చి, లీగలిజం అక్కడ ఉంది, అక్కడ బిజినెస్ ఉంది, అక్కడ వేరు వేరు విధాల పరిస్థితులు. దేవాలయం ఎంత భ్రష్టు పట్టిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. భారాలు ప్రతివాడు తన సొంత భారాలు మోయాలి, అవసరమైతే ఇతరుల భారాలు కూడా మోయాలి. స్తోత్రం. ఒకటి మనిషి భారం, స్నేహితుని యొక్క భారం, కుంటోడి భారం. 2వ భారం మనుగడ యొక్క భారం, హౌ టు లివ్. ఇదొక పెద్ద భారం. ఈ బతుకు జట్కా బండిని నెట్టుకొని వెళ్ళడం ఎంత భారంగా ఉంది. 3వది మహిమ భారం, దట్స్ ఎ గ్లోరియస్ వెయిట్, ఆత్మ భారం ఇది. తర్వాత మనం ఆలోచించింది మత భారం. ప్రజలందరూ మత భారం కింద ఉన్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, ఏదో ఒక మతంలో, స్వమతంలో, ఇదే స్వర్గ మతము అని చెప్పబడిన మతంలో, లేకపోతే సృష్టించబడిన మతాల్లో ఆ మత భారం కింద మానవుడు నలిగిపోతున్నాడు. ఈ భారాల నుంచి మనకు ఒక విముక్తి కావాలి. ఏ భారం కింద ఉన్నాం? మత భారమా, మహిమ భారమా, మనిషి భారమా, మనుగడ భారమా? ఏ భారంలో ఉన్నావు? ఆలోచించుకుంటూ ముందుకు సాగు. మహిమ భారం కింద ఉండడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.